నీ ప్రార్థన నేను వింటున్నా. బాలికగా బాల్యంలో నువ్వు చేసిన ప్రార్థనలు దేవుడు విన్నాడు. నీ కౌమార దశలో నువ్వు చేసిన ప్రార్థనలు దేవుడు విన్నాడు. నీ యవ్వన కాలంలో నువ్వు చేసిన ప్రార్థనలు దేవుడు విన్నాడు. నీ వివాహ సమయంలో నువ్వు చేసిన ప్రార్థనలు దేవుడు విన్నాడు. కొత్తగా వివాహం అయిన తర్వాత నీవు వెళ్తున్న సమస్యల్లో నువ్వు చేసిన ప్రార్థనలు దేవుడు విన్నాడు. మధ్య వయసులో ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా పెద్దలు ఉంటే మీరు వృద్ధాప్యంలో చేస్తున్న ప్రార్థనలు కూడా దేవుడు వింటున్నాడు. అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో ఆయన మన ప్రార్థనలు వింటూనే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విన్నాడా లేదా? విన్నాడు కాబట్టి ఇక్కడ దాకా తెచ్చాడండి. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే బాల్యంలో మనం చేసిన ప్రార్థనలు, కొన్ని అమాయకమైన ప్రార్థనలు, కొన్ని అనవసరమైన ప్రార్థనలు, కొన్ని హాఫ్ నాలెడ్జ్తో చేసిన ప్రార్థనలు, కానీ కొన్ని ఎంతో విశ్వాసం, చిన్న వయసులో ఉండే విశ్వాసం ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా గుడ్డి విశ్వాసం. దేవుడు చేసేస్తారు ఎలా అయినా అనే విశ్వాసం. పెరుగుతూ ఉండగా రీజనింగ్ స్టార్ట్ అయిపోద్దండి. ప్రశ్నలు వస్తూ ఉంటాయి మనసులో ఎక్కువగా. అలాంటి సమయంలో కూడా నీవు నేను ప్రార్థన చేసాం. ఆ ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడే.